దళిత బంధు మీద పేదలైన దళితులకు ఇచ్చిన రూపాయలలో ఎవరైతే అబద్ధం జరిగి వాళ్ళతో అక్రమంగా వసూలు చేసిందో వాళ్ళందరూ కూడా నాకు ఫిర్యాదు చేస్తే ధర్నా చేస్తే ఆ ధర్నాను ఆపేయండి, నేను 7 తారీఖు తర్వాత మాట్లాడతానని చెప్పినాను. నిన్న ఎంఆర్ఓకు ఒక మాట చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీసుల దళిత బంధు బాధితుల ఫిర్యాదు బాక్స్ పెట్టమని చెప్పినాను. ఆయన వచ్చిన తర్వాత ఎవరెవరు తీసుకున్నారు ఏంది అనే దాని మీద కూడా చర్చ చేసి వాళ్ళకి న్యాయం జరగడానికి కూడా ప్రయత్నం చేస్తామని కూడా నేను చెప్పడం జరిగింది. కనుక ఈ పేపర్ రాయమని చెప్పింది. ఈ పేపర్ పంపిండి మీరు, నా వాయిస్ కూడా పంపించండి.